ఆర్ఆర్బీలో పారామెడికల్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 1376. శాలరీ 35,400 నుంచి 44,900 వరకు. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16. పూర్తి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బీ పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు రైల్వే శాఖ అనేది నోటిఫికేషన్ జారీ చేసింది. 1376 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని వివరాలు మనం ఒకసారి చూద్దాం. భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు నెంబర్ 04/2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1376 పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆర్ఆర్బీ రీజియన్లు మనం ఒకసారి చూసినట్లయితే వచ్చేసి అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్, అజ్మేర్, గోరఖ్పూర్, పాట్నా, బెంగుళూరు, గువాహటి, ప్రయాగ్రాజ్, భోపాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాంచీ, భువనేశ్వర్, కోల్కతా, సికింద్రాబాద్, బిలాస్పూర్, మాల్దా, సిరిగురి, ముంబాయి, తిరువనంతపురం. ఇక్కడ ఆర్ఆర్బీ రీజియన్లు ఇవి కనిపిస్తున్నాయి. పోస్టుల వారీగా ఖాళీలు చూసినట్లయితే మనం చూస్తే కనుక మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి డైటీషియన్ లెవెల్ 7 అనేటువంటిది ఒక పోస్టు లెవెల్స్, అందులో 5 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చేసి 713 పోస్టులు ఉన్నాయి. ఐడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపీకి సంబంధించిన 4 పోస్టులు ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్టు 7 పోస్టులు ఉన్నాయి. డెంటల్ హైజీనిస్టులు 3 పోస్టులు ఉన్నాయి. డయాలజిస్ట్ టెక్నాలజిస్టు 220 పోస్టులు ఉన్నాయి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 126 పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ 27 పోస్టులు ఉన్నాయి. ప్రొఫెషనలిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. ఆక్యుపేషన్ థెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 246 పోస్టులు ఉన్నాయి. రేడియోగ్రాఫ్ ఎక్స్రే టెక్నీషియన్స్ 64 పోస్టులు ఉన్నాయి. స్పీచ్ థెరపీ 1 పోస్టు. కార్డియాక్ టెక్నీషియన్ వచ్చేసి 4 పోస్టులు. ఆప్టోమెట్రిస్ట్ 4 పోస్టులు. ఈసీజీ టెక్నీషియన్ 13 పోస్టులు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసి 94 పోస్టులు. ఫీల్డ్ వర్క్ వచ్చేసి 19 పోస్టులు. మొత్తం మీద 1376 పోస్టులు ఉన్నాయి. అర్హతలు పోస్టుకు అనుసరించి సంబంధిత విభాగాల్లో జిఎన్ఎం, డిప్లొమో, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులకు, పీడబ్ల్యూ వాళ్ళకి అంటే పిఎస్సీ పర్సన్స్కి, మహిళలకు, ట్రాన్స్జెండర్స్కు, ఈబీసీలకు 250 రూపాయలు ఉంటుంది. అయితే మిగిలినటువంటి జనరల్ అభ్యర్థులకి 500 రూపాయలు అనేది పరీక్ష ఫీజు ఉంటుంది. ఎంపిక విధానం సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. నెక్స్ట్ రాత పరీక్ష సబ్జెక్టులు ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీకి 70 మార్కులకి 70 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి 10 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు. జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ వచ్చి 10 మార్కులకి 10 బిట్లు ఉంటాయి. జనరల్ సైన్స్ 10 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు. మొత్తం మీద 100 మార్కులకి 100 ప్రశ్నలు ఉంటాయి. అయితే దీనికి పరీక్ష సమయం వచ్చేసి 90 నిమిషాల కాల వ్యవధి ఉంటుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైనటువంటి తేదీలు చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అనేది ఆగస్టు 17వ తారీఖున నుంచి ప్రారంభమవుతుంది. ఫీజు చెల్లింపు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 16 సెప్టెంబర్ 2024గా మనకు చూపిస్తున్నారు. దరఖాస్తు సవరణ తేదీలు వచ్చేసి మనకి దరఖాస్తు సంబంధించినటువంటి ఎలాంటి మార్పు చేర్పులు చేసుకోవాలంటే కనుక సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు కూడా సవరణలు అనేవి మనం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేటువంటి దానికి మనకు కనిపిస్తుంది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్ నెంబర్ 04/2024 అని ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో సంబంధించినటువంటి వివరాలు అనేది పూర్తిగా ఇవ్వటం అనేది జరిగింది. అంటే దీంట్లో వచ్చేసి ఈ నోటిఫికేషన్లో మనకి
ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలనే విషయాన్ని మనకు తెలియపరిచారు. అంటే ఇండియన్ రైల్వేస్ .gov.in లో మనం అప్లై చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి తెలిసిన విషయమే. ఇది అంటే ఈ ఇండియన్ రైల్వేస్ .gov.in అనేటువంటి సైట్లో మనం ఈ అప్లికేషన్ అనేది మనం చేసుకోవాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకునే డేట్ ఇచ్చాడు. ఈ 17వ తారీఖు ఆగస్ట్ 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ అనేది సెప్టెంబర్ 19వ తారీఖుతో క్లోజ్ అయిపోతుందని ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, పే లెవెల్స్, తర్వాత వాళ్ళకి ఎంత పే చేస్తారనేది ఇచ్చాడు. మెడికల్ స్టాండర్డ్స్ గురించి, ఏజ్ అనేది ఎంత ఉండాలి, అది 1/1/2025 నాటికి ఎంత ఉండాలి, టోటల్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఇందులో ఈ నోటిఫికేషన్లో వివరంగా ఇవ్వడం జరిగింది. తర్వాత డైటీషియను, నర్సింగ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. 1 by 1 ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇండియన్ రైల్వేస్ .gov.in సైట్లోకి వెళ్ళి మన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా ఉంటాయని చెప్పేసి రాసేయండి. ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ B1, C1, C2 ఇట్లా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి ఐ కాంటాక్ట్ సంబంధించినటువంటి అన్నీ కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ రాశారు. ఆ టెస్టులు కూడా ఉంటాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఈ జీవో ప్రకారం CEN 04/2024 అనేటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఉంటేనే మన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది దేనికనేది క్వాలిఫికేషన్స్ అనే దాని గురించి మనం ఇందాక పూర్తిగా వీడియోలో చెప్పాము. అదేవిధంగా ఆ సైట్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో మనకు అనేది ఎవరెవరికి ఏ యొక్క పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా పూర్తిగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఫీజు వివరాలు చూస్తే కనుక జనరల్ అభ్యర్థులకి 500 రూపాయలు, మిగిలినటువంటి కేటగిరీ అభ్యర్థులందరికీ, ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ కూడా 250 రూపాయలు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇన్ఫర్మేషను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఫాలో అయితే కనుక కింద ఇంకా దీనికి సంబంధించినటువంటి స్టేషన్స్, వెబ్సైట్లు, ఆర్ఆర్బి పార్టిసిపేటింగ్ CEN నెంబర్స్ ప్రకారం ఎక్కడ ఉన్నటువంటి ఆ రీజియన్లు తగ్గట్టుగా మనకి వెబ్సైట్లు కూడా ఇచ్చాడండి. ఆ వెబ్సైట్లు కూడా ఒకసారి చెక్ చేసుకుని మనం అప్లై చేసుకున్నటువంటి ఏ రీజియన్లో అయితే ఉంటుందో ఆ రీజియన్ తగ్గట్టుగా మనం అప్లై చేసుకోవాలి. చూసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.